హలో ఫ్రెండ్స్, మనకు మొక్కలకు కావాల్సిన జీవామృతం ఇవాళ ఎలా తయారు చేసుకుందాం చూద్దామండి. జీవామృతం ఏమీ లేదండి, ఆవు పేడతో చేసేది. ఆవు పేడ కానీ గేదె పేడతో కానీ చేసేది. సో మన దగ్గర ఏంటంటే మనకు మొక్కలకు చిన్న గార్డెన్, చాలా చిన్న గార్డెన్ కాబట్టి దాని సరిపడా అయితే మనం ఈరోజు చేసుకుందామండి. ఎందుకంటే మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి, టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నింటికి కూడా ఇట్లా జీవామృతం ఇస్తే ఏమవుతుందంటే మల్టీపర్పస్గా మొక్కలు బాగా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆవు పేడ అండి. ఆవు పేడ లేదు కాబట్టి నేను ఆప్షనల్గా గేదె పేడ తీసుకున్నాను. గేదె పేడ ఎందుకు తీసుకున్నామంటే ఆవు పేడలో కానీ గేదె పేడలో కానీ అనంత కోటి సూక్ష్మజీవులు ఉంటాయండి. అంటే అది ఎలా ఉంటాయంటే మల్టీప్లెక్స్కి ఇప్పుడు మనం డైరెక్ట్గా పేడ వేస్తే అప్పుడు ఏమో ఎండి పేడలో అవి కొంత ఉండకపోవచ్చు. కానీ ఇట్లా మన జీవామృతం చేసుకుని ఇస్తే మాత్రం దాని రెట్టింపు అవుతుంది. దాని శక్తి ఎంత రెట్టింపు అవుతుందంటే మనం ఊహించినంత శక్తి దాంట్లో ఉంటుంది. అట్లానే మనం ఉట్టి ప్యాడ్ నీళ్ళు ఇచ్చేసాం అనుకోండి, మనకేమవుతుందంటే అది మనకు అంతగా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనకు మొక్కకు కావాల్సిన ఎంతో కొంత మన బలం పెరగాలి. కాబట్టి ఇక్కడ మనమైతే ఆవు పేడ ఇప్పుడు సుమారు నేనైతే 2 కేజీలు తీసుకున్నాను ఈరోజు. మన మొక్కల సరిపడా పేడ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ మన మొక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని సరిపడా నేను తీసుకున్నాను. రెండోది ఏంటంటే ఆవు పేడ ఒక్కటే కాకుండా దాన్ని తీసుకుని దాంట్లో ఒక పావు కేజీ వరకు నేను బెల్లం వేసుకున్నానండి. బెల్లం ఎందుకంటే ఆహారం కావాలి కదా మొక్కలకు ఆహారం కావాలంటే బెల్లం వేస్తేనే దాంట్లో మనకు కావాల్సిన సూక్ష్మజీవులు మనకు వస్తూ ఉంటాయి ఫుడ్. సో అది పర్మెంటేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈరోజు జీవామృతం మనం తయారు చేసుకున్నామంటే దీన్ని కనీసం 5 రోజులు 6 రోజులు మనం ఇలా కలిగి తిప్పుతూ ఉండాలండి. జీవామృతం రెడీ అవ్వాలంటే ఒక వారం రోజులు పడుతుంది మనకు మంచిగా. ఈ పైన మీకు తేట కనిపిస్తుంది కదండి, ఈ తేట వచ్చిందంటే ఒక 5 రోజులు రోజు తిప్పుతూ ఉంటే ట్రయాంగిల్ పద్ధతిలో మనకు వస్తుంది. ఇంకా నేను ఏం కలిపానండి దీంట్లో, ఆవు పేడ కొంచెం, పుట్టమూన అంటారు కదండి. పుట్టమూన అంటే ఇప్పుడు బహుశా మనకి పుట్టలో మీద కాదే, ఏమి కెమికల్స్ కలపని. మనం ఏంటంటే కొత్త మట్టి మనం ఏది కూడా యూజ్ చేయకోకుండా, దాని మీద కాలు ఇచ్చి తొక్కకుండా మొక్కలకి కలిపి కెమికల్స్ కలపకుండా ఫ్రెష్ మట్టి ఎక్కడ ఉంటుందో ఆ మట్టి ఒక 4 గుప్పిళ్ళు, ఒక్క పావు కిలో శనగపిండి కలిపారండి. శనగపిండి ఏంటంటే మొక్కలు ఫుడ్ అండి, ఇదంతా కూడా విటమిన్స్ వస్తుంది ఇంట్లో. తర్వాత ఆవు పంచకం అండి. ఆవు పంచకం ఎంత బాగా పనిచేస్తుందంటే మొక్కలకి, ఇది 2-3 రకాలుగా పనిచేయచ్చు. ఇది చూడండి, ఇక్కడ ఆవు పంచకం ఉంది, నేను మళ్ళీ ఇస్తున్నాను. ఒక 2 లీటర్లు ఆల్రెడీ ఇచ్చాను. ఇది మనకు ఆవు పంచకం ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనకు పాడవదండి, ఎన్ని రోజులున్నా సరే. సో ఎంత బాగా పనిచేస్తుందండి ఆవు పంచకం అనేది మొక్కలకి. ఇది పై కూడా పిచికారీ చేయొచ్చు మొక్కలకు కూడా, అట్లా దీంట్లో కలపచ్చు. నేను ఆల్రెడీ పోయినసారి ఒక 2 లీటర్లు కలిపాను, ఇంకొక 2 లీటర్లు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా దీంట్లో. అంతే, నేను వేరే ఏం కలపలా. ఇట్లా వారం రోజుల నుంచి దీన్ని మనం కంప్లీట్గా పర్మెంటేషన్ చేశాను. పర్మెంటేషన్ చేసి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మొక్కలకి ఇస్తే ఏమవుతుందంటే ఈ మొక్కలకి చాలా బలంగా వస్తాయి. మనకి మొక్కలు ఎంత బలంగా వస్తాయంటే ఆవు పేడ ఎంత బాగా ఇది ఎండుపేడ పనిచేస్తుందో దాని రెట్టింపు పచ్చిపేడ పనిచేస్తుంది మనకి జీవామృతం. కాబట్టి మన మొక్కలకి ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మనకి కుదిరినప్పుడు ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చుకోకూడదు. నేనైతే 20 లీటర్లకి 2 లీటర్లు కలుపుతానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైనా సరే మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంది, పేడలో వేడి ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వారం రోజులు దాన్ని పర్మెంటేషన్ చేస్తే ఆ వేడి చచ్చిపోయి గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ పోయి మంచిగా రెడీ అవుతుందండి. ఇది శనగపిండి బెల్లం వేయడం వల్ల సూక్ష్మజీవులు బాగా వచ్చి మొక్కకు కావాల్సినంత ఫుడ్, ఎనర్జీ, ఇమ్యూనిటీ పవర్ మొక్కలకి ఇస్తుంది అది. సో మొక్క అప్పుడు ఏంటంటే గ్రోత్ పెరిగి మనకి మంచిగా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది, దీన్ని మనం చూపిస్తాను. ఈరోజు మొక్కలకి ఇద్దాం రెడీ చేస్తాను నేనైతే దీన్ని. ఇక్కడ నేను 20 లీటర్లకి 2 లీటర్లు తీసుకుంటున్నానండి. అంటే ఎక్కువ సరిపోతుంది మనకు కరెక్ట్గా. 20 లీటర్లకి 2 లీటర్లు ఎక్కువ ఇచ్చిపోవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ పేడ నీళ్ళు కదండి, కొంచెం మనకి వేడి ఎక్కువైతే మొక్కలు చచ్చిపోతాయి. సో మనకు కరెక్ట్గా 20 లీటర్లు 2 లీటర్లు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూస్తారు కదండి, అంతే 20 లీటర్లకి 2 లీటర్లు ఇచ్చుకుంటే వెళ్తే ఎంత పలుచగా ఉండాలి పేడ వాటర్. ఎక్కువ ఉన్నా మళ్ళీ అది మొక్కలు చచ్చిపోతాయి. సో ఇక వేపాకులు అన్నీ వేసామండి, మంచిగా ఉంటాయని వేపాకులు అలా వేసి దాంట్లో నానబెట్టాం ఆ రోజు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ మొక్కలకి ఇచ్చుకోవడం తీసుకెళ్ళి మామూలుగా వెళ్ళిపోతుంది. నేను ఈరోజు మన గార్డెన్ చూపించుకుంటూ అన్ని మొక్కలకైతే ఇది ఇస్తుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడంతా హార్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం మనం ఇదంతా కూడా. సో ఫైనల్గా ఎలాగో ఇవాళ అది ఇది ఇస్తున్నాం కాబట్టి, సో పనిలో పని ఈరోజు ఎలాగో జీవామృతం ఇస్తున్నాం కాబట్టి మా మొక్కలు కూడా చూపిస్తానండి నేను ఇక్కడ. అసలు మిర్చి అయితే మన ఇష్టం లేదండి, ఇష్టం ఎంత బాగా కాస్తున్నాయండి అంత బాగా కాస్తున్నాయి. చూసారా పోతా పింద. జనరల్గా చాలామంది మిర్చి ఏంటంటే మాకు తెగులు వస్తుంది అది ఇది అంటారు.
మాకైతే తెగులు రాకుండా నేను చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అది కూడా ఇంకో వీడియో చేస్తాను, ఎందుకు తెగులు రావట్లేదని. వస్తాయండి, తెగులు రాకుండా ఏముండదు, బట్ వస్తాయి. నేనైతే చక్కగా దీనికి మందులు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇది చూసారు కదా, మన అన్ని కవర్లు అండి, బ్లాక్ కవర్లో పెట్టుకుంటాం మొక్కలన్నీ కూడా. ఈ వంగ చెట్లు ఇట్లా మొక్క మొదట్లో హాఫ్ లీటర్ ఇచ్చుకుంటే చాలండి. మన మొక్క సైజుని బట్టి మనకి ఎక్కువైనా ప్రాబ్లమే. హాఫ్ లీటర్ ఇచ్చుకుంటే వెళ్తే అన్ని మొక్కలు సరిపోతూ ఉంటుంది. సో మనకేమైనా కూరగాయలు అనేది మనం ఉంచుకొని చెట్టుని ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటామండి, రెడీ అయినట్టుగా. అందువల్ల మనకి ఎక్కువ చెట్టుని కూరగాయలు కనిపించవు. చూసారు మిర్చి ఎలా వస్తుందో. సో మిర్చి చెట్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి, హార్వెస్టింగ్ చాలా బాగుంది. అందరూ మిర్చి ఎలా వస్తుంది మీకు అని అడుగుతున్నారు. మిర్చి ఎలా వస్తుందంటే నేను దానికి పెట్టుకుని చాకరీ అలా ఉంటుందండి, ఎందుకంటే గడ్డ మీద దృష్టి ఎక్కువ పెడతాను నేను. ఇక్కడ చూసారా ఎలా ఉందో. ఇది అసలు పడిమలిసిన చెట్టు అండి. పడిమలిసిన చెట్టుకి ఎంత పూత కాయ ఉందో చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా అసలు చెట్టు అంతా కాయ, ఈ సైడు అంతా. ఇది మళ్ళీ కవర్ కూడా చూడండి, చిన్న కవరు. ఇది ఒకటి, ఇది కూడా పడిమలిసిందండి, దీన్ని పెట్టలేదు, బట్ ఉంచేసాను, బాగుందిగా చెట్టు అని. ఇంకా వచ్చేసి సో మన దగ్గర బాగా మిర్చి వంగ అయితే ఫుల్గా వస్తాయి. అన్ని కుండీల్లో పెంచుతాను నేను. కుండీలు ఎందుకు ఎక్కువ పెంచుతానంటే ఏది ఇచ్చినా మనం కుండీకి వెళ్తుంది బట్టి, కాబట్టి ఆ బలం కుండీకి వెళ్తాను, కుండీల్లో పెంచుతాను. ఇవన్నీ పాత బెండ్లు అండి. ఇక్కడ కాకర చెట్టు పెట్టాం, ఇది కూడా కుండీలో పెట్టాను. చూస్తారు ఎలా పాగుతుందో. ఈ వర్టికల్ పందిరి వేసుకున్నాం, ఇదంతా కూడా వర్టికల్ పందిరి అంటారు కదా. ఈ సైడ్ మొత్తం వర్టికల్ పందిరి, లాస్ట్ వరకు అదంతా కూడా అదే నిలబెట్టి పందిరి. అంటే మనకు స్పేసు ఆక్యుపై చేయకోకుండా మనకు కంఫర్ట్గా బాల్కనీలో మధ్య వేస్తున్నాను. అట్లా నేను కూడా వర్టికల్ పందిరి వేసా. చూడండి ఎంత బాగా పాగుతుందో అది కూడా. సో ఇవన్నీ కూడా బెండలు, టమాటాలు, ఈ సైడ్ అన్నీ కూడా బెండలు, ఇవన్నీ పాతవి అయిపోయినాయి. అందుకని ఇక్కడ మళ్ళీ కొత్తగా పెట్టానండి. చూసారా ఇవన్నీ కూడా బెండలు, అన్నీ కవర్లోనే. ఆకులు కట్ చేస్తాను ఇవన్నీ కూడా. ఎందుకు ఆకులు కట్ చేశానంటే మనం చిన్న చిన్న కుండీలో కదండి కవర్లో పెట్టుకున్నప్పుడు మనకి బలం సరిపోదండి, ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తుంది బాగా సైజు. అందుకని నిన్నే మొత్తం కట్ చేశాను. ఇంకొకటి తలకాయ ఇరిసేసాను అన్ని చోట్ల కూడా. ఎప్పుడైతే నేను తలకాయ ఇరిసేసానో తలకాయ సైడ్ నుంచి ఫుల్ బ్రాంచ్లు వచ్చినాయండి. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని బ్రాంచ్లు వచ్చినాయో. ఇవన్నీ కూడా సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి. సైడ్ బ్రాంచ్లు మనకి ఎన్ని ఎక్కువ వస్తే మనకి కాయలు అంత బాగా వస్తాయండి. సో ఇప్పుడు మనం బలం కూడా ఇస్తున్నాం కాబట్టి, ప్యాడీలు ఇస్తున్నాం కాబట్టి ఇంకాస్త బలంగా మనకు వస్తాయి మొక్కలన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పూత పింద స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఇక బెండకాయలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి. బెండకాయలన్నీ కూడా బెండకాయలు స్టార్ట్ అయిపోయినాయి, పూత పింద వస్తుంది. అంతా మల్టీపర్పస్గా మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చినాయి అన్నీ కూడా. ఇప్పుడు కూడా తలకాయ కట్ చేసేయాలండి. ఇక్కడ ఇరిసేస్తే సైడ్ నుంచి వస్తుంది, ఇక్కడ ఇరిస్తే సైడ్ నుంచి వస్తుంది, ఇక్కడ ఇరిసేబాడికి సైడ్ నుంచి వచ్చింది, ఇక్కడ ఇరిసేబాడికి ఇక్కడ నుంచి వచ్చింది, ఇట్లా అన్నీ కూడా. సో బెండ చెట్లు అయితే ఇవన్నీ బెండలేనండి. ఈ సంవత్సరం మళ్ళీ ఒక 6 నెలల పాటు మళ్ళీ బెండలు ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ వచ్చి బీన్స్ అండి, అలసందలు అంటారు కదా, బీన్స్. ఇదంతా కూడా ఈ చెట్టు అంతా కూడా ఎంత కాయలు వస్తున్నాయి ఇక చూడండి. ఇవన్నీ అవే బీన్సే. ఇలా పాకింది పైదాకా. ఇదిగా వర్టికల్ పందిరి, దీనికి పాకేస్తున్నాం వర్టికల్ పందిరికి. ఇవన్నీ కూడా చూడండి, కవర్ సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో కవర్ సైజు. ఈ కవర్లో కూడా మనకి ఇంత బాగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా బీన్స్ సేమ్ ఆ చెట్టునండి. అక్కడున్న చెట్టు ఇక్కడ కూడా పెట్టాము ఒక 7-8 కుండీల్లో. ఇదంతా కూడా వర్టికల్ పందిరి. ఈ వర్టికల్ పందిరికి పాకిచ్చాం. ఇప్పుడు దీనికైతే ఎన్ని కాయల కోసం మనకు లెక్కే లేదండి, కోస్తూనే ఉన్నాం, బాగా వస్తున్నాయి. ఇదంతా మిర్చి. ఇక్కడ కూడా చూడండి మిర్చి ఎంత బాగా వస్తుందో. ఈ సైజ్ చూడండి, కుండీ సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. మనం ఇచ్చుకునే బలమేనండి. ఇలా జీవామృతాలు ఇవన్నీ ఇచ్చుకోండి. లేత ఎగురులు ఇవన్నీ చూడండి, లేత ఎగురులు, పూత పింద స్టార్ట్ అవుతుంది. కాయలన్నీ కూడా చాలా చిన్న చిన్న చెట్లైనా మంచిగా వస్తాయి ఎంత బలంగా. టమాటాలు అయితే ఎక్కువ పెట్టామండి ఈ సంవత్సరం, ఇంకా పెట్టాలి కొన్ని, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వాడతాం. ఈ చిక్కుళ్ళన్నీ కూడా అయిపోయిందండి. చెట్టు చిక్కుడు క్రాప్ అయిపోతే నేను మొత్తం కట్ చేసేస్తాం. మళ్ళీ ఇగురులు వస్తాయి చూడండి, మొత్తం కట్ చేస్తాం. ఇగురులు మళ్ళీ వస్తాయి, ఇగురులు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. ఇక స్టార్ట్ అయింది ఎట్లా వస్తాయి ఇగురులు మళ్ళీ. ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళేనండి. సో ఇవన్నీ బీన్స్. ప్రతి మొక్క కూడా మనం అట్లా ఇచ్చుకుంటే వెళ్తే ఇది. అక్కడ చూడండి ఒక ముల్లంగి మొక్క ఎలా వచ్చిందో, పాలకూర ఎంత పెద్దగా వచ్చిందో, పడిమొలిసి గింజ చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడ హెల్దీగా. కనకాంబరాలు. ఇక్కడ రేగి చెట్టు చూడండి ఎంత బాగా వస్తుంది మనకి. ఈ చెట్టు చిన్న కుండీలో ఉంది, చిన్న కవరు, అప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కాయ కూడా వచ్చేసింది ఏకాయ. సో నిలబడదనే విషయం తర్వాత కానీ మనకు చక్కగా పూత అయితే వచ్చేసింది. ఇగుర్లు పూత చెట్టు అంతా. చెట్టు సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ పనస చెట్టు అండి. పనస చెట్టు ఒక గింజ పెట్టాం, మంచిగా వచ్చింది.
ఇది తీసి నేలలో పెట్టాలండి. నేలలో పెడదాం, కుండీలో పెడదాం చూస్తాం. మంచి ఇగురులు అయితే ఫుల్గా ఉన్న చెట్టు అంతా, బ్రాంచెస్ బాగా వచ్చినాయి. ఇది నందివర్ధనం అండి. ఇది ఒక రకం. మా దగ్గర నందివర్ధనం 3-4 రకాలు ఉన్నాయి. ఈ పువ్వు ఒక వెరైటీగా ఉంటుంది. ఇది పెట్టాం, కుండీలో పెట్టాం, పూలు బాగానే వస్తున్నాయి. సో వంగ చెట్లు, అక్కడ వంగ చెట్లు వేరే, ఇక్కడ వంగ చెట్లు వేరే అండి. ఇవన్నీ కూడా నిన్న పీకేస్తాం చాలా వరకు. మళ్ళీ ఇవన్నీ పెట్టి 6 నెలలు అయిపోయిందండి. వంకాయలు ఇంకా తీసేద్దామంటే వస్తూనే ఉన్నాయి కాయలు. మనకేమో ఈ కాయలు చూస్తే పీకబుద్దిగాక అట్లా ఉంచేస్తాను. నిన్నే కట్ చేసాను 1 కేజీ కాయల వరకు. చూడండి ఎంత హెల్దీగా వస్తున్నాయో చూస్తానికే. అందుకే పీకబుద్దిగాక అట్లా ఉంచేస్తాను. మళ్ళీ చూద్దాం ఈ కాయలు అయ్యే వరకు ఉంచుతామండి. ఇక్కడ గోంగూర, ఇక్కడ కనకాంబరాలు దొండ చెట్టు అండి. ఇక్కడ దొండ చెట్టు వర్టికల్ పందిరి మీద పాకమంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని తీయడం కష్టం. అందుకే ఇక్కడ వరకే పాకించుకుంటాం మనం దీన్నంతా. సో కోసామండి మన కాయలు ఒక 1/2 కేజీ వరకు వచ్చినాయి. ఇదిగోండి చూసారు ఎంత సైజు ఉంది ఇక్కడ కాయ. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి దొండకాయలు మన చెట్టున. ఇది చిన్న చెట్టు అండి, ఇప్పుడే పాగుతుంది. ఇదిగోండి 3 ఇంకా ఉన్నాయి. ఇదిగోండి పిందలు, ఇవన్నీ కూడా పిందలు. ఇదిగోండి ఇక్కడ పెద్ద కాయ ఒక 4. మొన్న ఒక 1/2 కేజీ పైన కోసామండి. చెట్టు ఇప్పుడే కదా పెట్టాం, చిన్న చెట్టు వరలో పెట్టాం. ఇక్కడ ఈ వర్టికల్ పందిరేసాం. జస్ట్ పాకుతుంది బాగా. మనం ఎంత పాకుడిచ్చుకుంటే అంత బాగా వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ కాయలు వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ అవే. సో ఇటు సైడ్ వస్తే డ్రాగన్ అండి. ఇదంతా కూడా ఇక్కడ కూడా వంగ చెట్టు ఉంది. ఇదంతా డ్రాగన్ అంతా కూడా పైకి కట్టాలండి. చిన్న పందిరేసాం కానీ అయిపోయింది. నిన్నే కోసం డ్రాగన్స్ నేను వీడియో పెడతా చూడండి. ఇక కోసింది కూడా ఇక్కడ అలా ఉండిపోయింది. ఇదంతా డ్రాగన్స్. సో ఇక్కడ కాకర చెట్టు పెట్టామండి. ఈ కాకర చెట్టు ఇప్పుడే ఇలా పాక్కుంటూ వస్తుంది పైకి. అంటే ఇక్కడ నేలలో ఎందుకు పెట్టానంటే అక్కడ కుండీలో పెట్టాను, ఇక్కడ నేలలో పెట్టాను. ఇక్కడ నేల ఉంది కూడా నేలలో పెట్టాను. సో ఇట్లా దీనికి పాకిద్దామని ఫెన్సింగ్కి ఎట్లా ఈ చెట్టు అయిపోతుంది ఇంకొక 1 నెల రోజులకి. ఈలోపు ఇక్కడ పాకేస్తే ఈ వర్టికల్ పందిరి మొత్తం పాకుతే మనకి మంచిగా కాయలు వస్తాయని. కాకర చెట్టు ఎక్కువ బాగుతుంది, నాకు బాగా ఇష్టం. చెట్టు పెంచడం ఇష్టం, కాకరకాయలు తినడం కూడా బాగా ఇష్టం అండి. సో చూసారు డ్రాగన్ చూసారా, చిన్న కుండీల్లోనే, చాలా చిన్న కుండీలు. కాయలు మాత్రం విపరీతంగా వచ్చినాయండి. ఒక 20-25 కాయలు పైన వచ్చినాయి ఇప్పుడు మనకి. దొండకాయ చూడండి మంచి సైజు, చాలా బాగుంది. సో మన చామంతి చెట్లు అండి. చామంతి ఈ సంవత్సరం ఎక్కువ పెంచుదాం అనుకున్నాం కదా, దానివల్ల అన్నీ రెడీ చేసుకున్నాం. అన్ని కుండీల్లోకి కనిపిస్తుంది కదా అంతా చామంతి అంతా కూడా. ఇవన్నీ కూడా మనం కొమ్మలు కట్ చేసి లాస్ట్ ఇయర్ పెట్టినవన్నీ కొమ్మలు కట్ చేసి వేరే ఇలాంటి పాటల్లో పెట్టి గుచ్చి బతికిన తర్వాత రీపాట్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా మనం. సో రీపాట్ చేసుకునేవన్నీ బతికిన తర్వాత మళ్ళీ తీసి మనం ఎన్ని దీనిలో రీపాట్ చేసుకున్నాం. ఇంకా మనకేంటంటే నిన్నటి రోజు అంతా కూడా తలకాయలు ఇరిసేసామండి పైన. తలకాయ ఎందుకు ఇరిసామంటే చెట్టు బుషీకి వస్తుందండి. చెట్టు బుషి రావడం కోసం అంతా కూడా రెడీ చేసుకుని ఇక అయిపోయిందండి. ఇంక మనకి పువ్వు మొగ్గు ఎప్పుడైతే వస్తుందో మొగ్గు వచ్చే వరకు కూడా కంప్లీట్గా మనం కొమ్మ ఇరుసుకుని రావడం. పైన తలకాయ ఇరిసేస్తే సైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇది వచ్చి బ్రొకోలీ అండి. ఇతడ బ్రొకోలీ పెడదామని ఉద్దేశంతో పెట్టాం. ఒక 6 మొక్కలు, 6 బతికినాయి. సో బాగుంటే కనుక ఇంకో 10 మొక్కలు తెచ్చి పెడదాం చూస్తాం. మన క్యాలీఫ్లవర్ టైప్ అయినండి బ్రొకోలీ. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా కాల్షియం ఉంటుంది అంటారు. సో అందుకే నేను బ్రొకోలీ పెట్టే తడవ కావాలని బ్రొకోలీ తెచ్చి పెట్టాను. చూద్దండి ఎలా వస్తుంది. ఇంక ఇదంతా కొత్తిమీర, ఇదంతా ఇవన్నీ చామంతులు అండి. ఈ చామంతులు కూడా డిఫరెంట్ కలర్ చామంతులు తెచ్చి పెట్టానండి ఇక్కడ. అన్నీ కూడా ఇవన్నీ కూడా వేరే చోట కొనుక్కొచ్చి పెట్టాం కావాలని చెప్పి. 15 కలర్స్ తెస్తే అన్నీ చచ్చిపోయినాయి. ఈ 7 కలర్స్ బతికినాయి. సో ఈ 7 కలర్స్ని కాపాడుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఇక్కడ ఒక 5 కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 7 కలర్స్, మొత్తం ఒక 10 కలర్స్ అయితే మనకు ఉంటాయి. సో బతికిని బుషీకి వచ్చిన తర్వాత రీపాట్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ చూడండి మొత్తం కూడా నిన్న ఇరిసేసాను స్టెమ్ అంతా. తలకాయలు మొత్తం ఇరిసేసాం. ఎందుకు ఇరిసామంటే చెట్టు సైడ్ బ్రాంచ్ వస్తుంది. సో మన దగ్గర చామంతి చాలా ఎక్కువ ఉన్నాయి ఫుల్గా. ఈ సంవత్సరం కంప్లీట్ చామంతి తోటే చేద్దాం అనుకుంటున్నాను అయితే. చూస్తా చాలా బాగుంది కదండి. చూడండి ఎంత బాగుందో, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ చిక్కుడు ఇట్లా పెట్టి పైకి చిన్న పందిరేసి పాకిస్తున్నాం, అదంతా పైకి వెళ్తుంది. ఇక్కడ గోంగూర, ఇది చాలాసార్లు హార్వెస్ట్ చేసాం. గోంగూర అంతా కూడా చాలా బాగుంది. దీని మధ్యలో ఇదండి మన అల్లం మామిడి అంటారు కదా, అది. ఒక 2 చెట్లు పెట్టాను, బతికినాయి 3. ఇంకా ఫైనల్గా ఇదంతా తోటకూర, పాలకూర, నిమ్మ చెట్టు. సో
సో నాకు ఇంకా అంతా బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇన్ని మొక్కల మీద ఇవ్వండి. ఈ చెట్లు ఎందుకంటారా, ఇది అనుములు అంటారు. సో ఈ అనుము చెట్లు అనేది చిక్కుడు చెట్లు మాదిరే ఉంటాయి, కానీ చిక్కుడు కాదండి, ఇదంతా అనుములు. ఇది పెట్టి ఒక 4-5 డేస్ అవుతుందండి గట్టిగా, నాకు తెలిసి అంతే. అసలు చెట్టు ఇగులు ఎలా వచ్చేసినాయి. ఫస్ట్ నేను గింజ తీసి వేరే దాంట్లో పెట్టాను, అది బతికిన తర్వాత తీసుకొచ్చి దీంట్లో కింద పెట్టాను. అసలు చూడండి ఎలా వచ్చేసినాయి స్టెమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది ఈ తడ ఏమనుకున్నారంటే చెట్టు పాకుతుంది, వదిలేస్తే పాకనికోకుండా ఈ ఒక 2 feet అయిన తర్వాత ఇరిసేద్దామని చూస్తున్నాం. ఇరిస్తే కనుక మనకి చాలా బాగా వస్తాయి కాయలు. సో ఇవన్నీ కూడా ఈ కుండీలు రెడీ చేసి పెట్టుకున్నామండి వేరే మొక్కలు పెడతాం కోసం అని, ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మిర్చి. ఇంత చిన్న కవర్లో మీకు ఎలా వస్తాయి అనుకోవచ్చు, మొక్కలు చాలా బాగా వస్తాయండి. నేను ఎందుకంటే ఒక 2 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుసు, చాలా చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను కూడా ఎలా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఇస్తున్నాం కదండి జీవామృతం, ఇవన్నీ ఇలాంటి ఇస్తున్నాం కదా, ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ బలానికి మనకు మొక్కలు చాలా బాగా వస్తాయి. సో టమాటాలు పెరిగి తాళ్ళు కట్టుకోవాలి, ఇదంతా తాళ్ళు అంటే కర్రలు కట్టుకోవాలి. ఇట్లా కూడా నేను కర్రలు కడతానండి, చెట్టు పెరిగాక సైడ్ కర్ర పెట్టేసి దారం కట్టేస్తాను పడిపోకుండా. అట్లాగే సో ఇవన్నీ కూడా అలా చేయాలి. ఇగో సో ఈరోజు ఈవినింగ్ ఇదంతా ప్రోగ్రామ్ పెట్టుకుని మళ్ళీ ఇదంతా పెట్టుకోవాలి. ఈ మిర్చి చూడండి ఎన్ని మిర్చి ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ మిర్చి ఉన్నాయి కదండి లోపల, ఇంత చూపించాను కాయలు కాస్తున్నాయి. అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక 2, 4, 6, 8, 10 కుదురులు పెట్టాను. మళ్ళీ టమాటాలు ఇక్కడ ఒక 10-15 ఉన్నాయి, లోపల 15 పెట్టాలండి, పెడతాను ఇంకా. ఇవన్నీ ఖాళీ కుండీలండి. మళ్ళీ బ్రొకోలి ఇక్కడ కూడా పెట్టానండి 2 బ్రొకోలి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది మిర్చి చెట్టు అండి, ఇది పిచ్చి చెట్టు లాగా ఉంది. ఇది వద్దులేండి, చెట్టు మనకి పిచ్చి చెట్టు లాగా ఉంది, పీకేస్తున్నాను. బట్ ఏదైనా చేస్తుంది ఏం లేదు, పెంచితే అనుకోండి ఇది ఓకే ఇది వచ్చేసి బంతి అండి. 1 feet కూడా పైకి రాకముందే మనకి వస్తాయి, రెడీ అయిపోయినాయి మొక్కలు పెట్టుకోవాలి పీకి. ఇది చాలా చిన్న చెట్టుకి ఫ్లవరింగ్ వస్తుంది, అందుకనే ఇది తెచ్చా నేను. విత్తనాలు పోసాను, వచ్చినాయండి, పెట్టాలి. బ్రహ్మకమలం అండి, చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. చూడండి ఎంత చెట్టు అయిపోయింది బ్రహ్మకమలం చెట్టు. ఇవన్నీ కూడా ఇంకా తులసి అన్నీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి. మన గార్డెన్లో తులసి చెట్లు బాగా వస్తూ ఉంటాయి. సో ఇది తులసి కాదండి, ఇది సోంపు చెట్టు పెట్టాను. ఎంత కూడా ఇక రెడీ అయిందా దీంట్లో సోంపు వస్తుంది. ఆల్రెడీ గింజలు కనిపిస్తున్నాయి మీకు చూడండి, ఇది దీని లోపల ఉంది సోంపు ఉన్నాయి. ఇది మనం కట్ చేసుకుని ఫ్లవరింగ్ అయ్యి కట్ చేసుకుని పక్క పెట్టుకుంటే మనకు సోంపు వచ్చేస్తుంది. ఇది సోంపు చెట్టు, ఇది ఒక గింజ పడినా రేపటి నుంచి మొలకలు వస్తాయి. ఇంకా హైలైట్ జామ చెట్టు అండి. నేను చిన్న చెట్టు తెచ్చుకుని టబ్లో పెట్టుకున్నాను నాకు కావాలని. ఇది ఏం చేస్తున్నానంటే వచ్చినట్టు ఇగురు గిల్లేస్తున్నాను, చుట్టూ ఇగురు గిల్లేస్తున్నాను. చిన్న చెట్టు అండి నేను పెట్టింది, ఇప్పుడైతే ఇగురు గిల్లుతున్నాను. చెట్టు అంతా బుషికి వచ్చేసింది, ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది. కాయలు కూడా వస్తున్నాయి, గిల్లేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇట్లా వస్తున్నాయి, ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇది రానివ్వట్లే ఆయన, ఎందుకంటే ఇంత చిన్న చెట్టు కాయ వస్తే చెట్టు పెరగదని గిల్లేస్తున్నాను. అసలు ఎంత హెల్తీగా ఉంది చూసారా చెట్టు, ఎంత బుషిగా వచ్చిందో. ఒకటేనండి, మనం చెట్టుని ఎంత గిల్లేస్తే ఇగురులు అంత బాగా మనకి చెట్టు స్ప్రెడ్ అవుతుంది బుషిగా. నేను అదే పని చేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు చూడండి ఎంత చిన్న చెట్టుకి ఎంత బుషిగా వచ్చిందో. ఒక్క 6 నెలలు మనది కాదనుకోండి చెట్టు అంతా కాయ వస్తుంది. ఇది ఫ్లవరింగ్ చెట్టు అండి, ఇది కూడా అంతే. కట్ చేసేస్తున్నాను, బాగా వస్తుంది. నెలలో పెట్టుకోవాలి కానీ నేను కావాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను కుండీలో. వచ్చేసింది, పట్టుకుంటే ఫ్లవరింగ్ చూసారు ఎంత బాగుందో. ఇది ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంక ఎడినియం అండి, ఈ ఎడినియం అయితే మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. ఇగోండి 1, ఇది 2, 3, 4, 5, 6, ఇక్కడ 6 ఉన్నాయి ఎడినియము. ఇవన్నీ కూడా కవర్లోనే పెట్టానండి, కవర్లోనే బతికేస్తాయి మనకి, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. కానీ ఇంకా పుదీనా, ఇక మన గార్డెన్లో పుదీనా చెప్పాల్సిన అవసరం లేదండి. విపరీతమైన పుదీనా, హెల్దీ పుదీనా. కట్ చేసిన కొద్దీ వాటికి ఇప్పుడు ఇదంతా కట్ చేస్తామండి మొన్న, మళ్ళీ ఎగురులు వస్తున్నాయి. ఇది కట్ చేయాలంతే. సో ఫైనల్గా ఇదండి మన గార్డెను. ఇంకా శీతాకాలం వస్తుంది కాబట్టి ఇంకా అన్ని రకాల మొక్కలు మనం పెట్టుకోవచ్చు, ఏదైనా సరే చాలా బాగా వస్తాయి మనకి మొక్కలు ఈ టైంలో పెట్టుకుంటే. వర్షాకాలం అయిపోతుంది, ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే వేసవికాలం వరకు మనం ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. కొంచెం శ్రద్ధ ఉంటే చాలు. నాకైతే మొక్కలు పెంచడం ఇష్టం కాబట్టి నేను అన్ని రకరకాలుగా పెంచుకుంటున్నాను మొక్కలన్నీ కూడా గార్డెన్లో. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా నా వీడియోస్ అన్నింటిలో కూడా మీరు చూసి లైక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెంచుకుంటూ వెళ్తాను. సో మనం అంతా ఆర్గానిక్లో పెంచుకుంటాం. చూసారు కదా ఎంత బాగా అయితే హెల్తీగా ఉన్నాయో. ఒక ఫ్యామిలీ సరిపడా కూరగాయలన్నీ కూడా మనం ఇక్కడే పండించుకుంటూ ఉంటామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.